నమస్కారం. ఇటీవల మద్రాస్ హైకోర్టు నుంచి వచ్చిన ఒక జడ్జిమెంటు, అలాగే గుజరాత్ హైకోర్టు నుంచి వచ్చిన 2 జడ్జిమెంట్స్, ఒకటి మద్రాస్ హైకోర్టు, 2 గుజరాత్ హైకోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్స్ కానీ చూసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫైండింగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే సెక్షన్ 67 కింద ఇన్స్పెక్షన్, సెర్చ్ అండ్ సీజర్ ప్రొసీడింగ్స్ నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆఫీసర్లు ఎలా బిహేవ్ చేయాలి, రోల్ ఆఫ్ ది డీలర్ ఏందనేది ఈ 2 జడ్జిమెంట్స్ లో మనకు చెప్పడం జరిగింది. ఫస్ట్ ఈ చెన్నై హైకోర్టు జడ్జిమెంట్, మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్కి వచ్చేటప్పటికి శ్రీ నంది దాల్మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ట్రిచి. ఈ కేసులో జడ్జి గారు జడ్జిమెంట్ చెప్తూ, అంటే యాంటీగా, అంటే గవర్నమెంట్ కి యాంటీగా, రెవెన్యూకి యాంటీగా జడ్జిమెంట్ ఇస్తూ ఇంకొక కేసు రెఫర్ చేయడం జరిగింది. గుజరాత్ హైకోర్టు ఆల్రెడీ ఇచ్చిన కేసు రెఫర్ చేయడం జరిగింది. ఈ గుజరాత్ హైకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే, ఇన్ ది కేసు ఆఫ్ భూమి అసోసియేట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ భూమి అసోసియేట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గుజరాత్ హైకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇస్తూ సెక్షన్ 67 ఇన్స్పెక్షన్, సెర్చ్ అండ్ సీజర్ ప్రొసీడింగ్స్ నడిచేటప్పుడు ఆఫీసర్లు కొంత అగ్రెసివ్ గా ఉంటారు, కొంత కోయర్సివ్ గా వెళ్తూ ఉంటారు కాబట్టి, కొంచెం ర్యాష్ గా వెళ్తూ ఉంటారు, వాళ్ళ బిహేవియర్ కూడా అగ్రెసివ్ గా ఉంటుంది కాబట్టి ఈ టైంలో, అంటే ఈ సెర్చ్ జరిగే టైంలో కానీ, ఇన్స్పెక్షన్ జరిగే టైంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందనేది హైకోర్టు వాళ్ళు ఒక డైరెక్షన్ ఇస్తూ సిబిఐసికి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూ, అలాగే చీఫ్ కమిషనర్ ఆఫ్ జిఎస్టి గుజరాత్ వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూ, మేము చెప్పబోతున్న, ఈ కింద చెప్పబోతున్న 4 గైడ్ లైన్స్ ని మీరు కంపల్సరీగా మీరు ఇన్స్ట్రక్షన్స్ రూపంలో కానీ, సర్కార్ రూపంలో కానీ ఇవ్వండి. ఇమ్మీడియట్ గా ఇన్స్పెక్షన్ జరిగేటప్పుడు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందనేది ఒక 4 పాయింట్లు హైకోర్టు వాళ్ళు డైరెక్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది, సర్కార్ ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇవ్వమని. దీన్ని చెన్నై హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు, ఈ శ్రీ నంది దాల్మిల్ అనే కేసులో జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు, ఈ భూమి అసోసియేట్స్ లో గుజరాత్ హైకోర్టు ఏదైతే అబ్జర్వ్ చేసిందో దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఈ 4 పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ నో రికవరీ ఇన్ ఎనీ మోడ్. అంటే మీకు ఇన్స్పెక్షన్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు, సెర్చ్ అండ్ సీజర్ ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు చెక్కులు కానీ, డీడీలు కానీ, ఈ పేమెంట్లు కానీ, ఇన్పుట్ ట్యాక్స్ రివర్స్ చేయడం కానీ ఇట్లాంటివి ఏవి చేయడానికి లేదు. నో రికవరీ ఇన్ ఎనీ మోడ్ బై చెక్, క్యాష్, ఈ పేమెంట్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఐటీసీ షుడ్ బి మేడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సెర్చ్ ఇన్స్పెక్షన్ ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 67 ఆఫ్ ది సిజిఎస్టీ యాక్ట్. సో సెక్షన్ 67 కింద ఆఫీసర్ కానీ ఈ ప్రొసీడింగ్స్ కానీ మొదలు పెడితే, సెర్చ్, సీజర్ అండ్ ఇన్స్పెక్షన్ ప్రొసీడింగ్స్ కానీ మొదలు పెడితే, ఈ 4 ఇందాక చెప్పినట్టుగా చెక్ కానీ, క్యాష్ కానీ, ఈ పేమెంట్ కానీ, ఇన్పుట్ అడ్జస్ట్మెంట్ అంటే రివర్సల్ ఆఫ్ ఇన్పుట్ చేయడం కానీ జరగడానికి లేదు. డ్యూరింగ్ సెర్చ్ ప్రొసీడింగ్స్ లో మీరు ఫ్రీగా అసెసీని వదిలేయండి, అసెసీని మీరు ఎక్కడా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఫస్ట్ కండిషన్ కింద డైరెక్షన్స్ ఇవ్వమని చెప్పి సిబిఐసికి హైకోర్టు వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే సెకండ్ కండిషన్, అసెసీ వాలంటరీగా నేను డిఆర్సి 03 ఫైల్ చేసేసి ట్యాక్స్ పేమెంట్ చేసేస్తాను అన్న సందర్భంలో కూడా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కండిషన్ పెట్టడం జరిగింది హైకోర్టు వాళ్ళు. సెర్చ్ ప్రొసీడింగ్స్, ఇన్స్పెక్షన్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయిపోయి, టోటల్ గా ఆఫీసర్స్ అంతా వాళ్ళ బిజినెస్ లొకేషన్ నుంచి వెళ్ళిపోయి కంప్లీట్ గా ఈ ప్రొసీడింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత పక్క రోజు మాత్రమే, అంటే ఒక రోజు గ్యాప్ తీసుకొని నెక్స్ట్ డే ఈ వాలంటరీ పేమెంట్ ఏదైతే ఉందో డిఆర్సి 03 ద్వారా, ఫామ్ డిఆర్సి 03 ద్వారా అసెసీ చేయదలుచుకున్న వాలంటరీ పేమెంట్ ని ఒక 24 అవర్స్ తర్వాత, అంటే ఆఫీసర్స్ కంప్లీట్ గా వెళ్ళిపోయి ఫ్రీ ఆఫ్ మైండ్ వచ్చేసి, ఒక ఫ్రీ అట్మాస్ఫియర్, ఫ్రీ ఇది డెవలప్ అయిన తర్వాత, అస్సీ మైండ్ సెట్ అంతా స్టెబిలైజ్ అయిన తర్వాత మాత్రమే ఈ వాలంటరీ పేమెంట్ చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈవెన్ ఇఫ్ ద అస్సీ కమ్స్ ఫార్వర్డ్ టు మేక్ వాలంటరీ పేమెంట్ by filing form DRC 03, the assessee should be advised to file such DRC 03 on the next day, అంటే పక్క రోజు, on the next day, ఆ రోజే కాకుండా, అంటే ఇన్స్పెక్షన్ జరిగిన రోజు కాకుండా on the next day after the end of the search proceedings and after the officers of the visiting team have left the premises. ఆఫీసర్స్ అంతా వెళ్ళిపోయి ఇన్స్పెక్షన్, సెర్చ్ ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మాత్రమే ఈ వాలంటరీగా అస్సీ కానీ చేయదలుచుకుంది
DRC-03 ద్వారా చేయమని చెప్పి చేయండి, ఆ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పి సిబిఐసికి గుజరాత్ హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఫెసిలిటీ ఫర్ ఫైలింగ్ కంప్లైంట్ అండ్ గ్రీవెన్స్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది సెర్చ్ ప్రొసీడింగ్స్. అసెస్సీ ఏదన్నా కంప్లైంట్ చేయదలుచుకున్నా, గ్రీవెన్స్ రైజ్ చేయదలుచుకున్నా, ఈ అసెస్సీకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అతనికి ఆ గ్రీవెన్స్ ని పుట్ ఫోర్ చేసేటట్టుగా, ఆ కంప్లైంట్ ని ఆయన పెట్టుకునేటట్టుగా ఒక ఫెసిలిటీ మీరు క్రియేట్ చేయండి. అంటే అసెస్సీ కూడా అక్కడ జరిగిన పొరపాట్లు ఏదైనా ఉంటే, తప్పులు ఏదైనా ఉంటే ఒక కంప్లైంట్ రూపంలో కానివ్వండి, ఒక రిప్రజెంటేషన్ రూపంలో కానివ్వండి, ఈ పై అధికారులకి తెలియజేసుకునే ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేయమని చెప్పడం జరిగింది. ఫెసిలిటీ ఫర్ ఫైలింగ్ కంప్లైంట్ గ్రీవెన్సెస్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ది సెర్చ్ ప్రొసీడింగ్ షుడ్ బి మేడ్ అవైలబుల్ టు ది అసెస్సీ ఇఫ్ ద అసెస్సీ వాజ్ ఫోర్స్డ్ టు మేక్ పేమెంట్ ఇన్ ఎనీ మోడ్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ది సెర్చ్ ప్రొసీడింగ్స్. అంటే అతన్ని ఏదైనా ఫోర్స్ చేసి పేమెంట్ కానీ తీసుకునే సందర్భంలో నెక్స్ట్ హైయర్ అథారిటీకి కంప్లైంట్ కానీ ఒక గ్రీవెన్స్ కానీ రైజ్ చేసుకునే విధంగా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయమని చెప్పి మూడవ సూచన కింద, మూడవ డైరెక్షన్ కింద గుజరాత్ హైకోర్టు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఫోర్త్ డైరెక్షన్ గుజరాత్ హైకోర్టు ఇచ్చింది ఏంటంటే, ఇఫ్ ద కంప్లైంట్ ఆఫ్ గ్రీవెన్స్ ఈస్ ఫైల్డ్ బై ఎస్ఎస్సి and officer is found to have acted in defiance of the aforestated direction, then strict disciplinary action should be initiated against the concerned officer. ఈ కంప్లైంట్ ఇవన్నీ ఫైల్ చేసిన తర్వాత కూడా ఆ కన్సర్న్ ఆఫీసరు కానీ ఇవి కానీ ఫాలో కాకుండా ఉంటే, పైన చెప్పిన 3 డైరెక్షన్స్ కానీ, ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో ఉన్న విధి విధానాలు కానీ, అతనికి ఉన్న ఇబ్బందులు కానీ, ఎస్సీ చెప్తున్న ఇబ్బందులు కానీ ఏది పరిగణలోకి తీసుకోకుండా కానీ అతను దాన్ని పూర్తిగా ఇది చేస్తూ, డిఫై చేస్తూ ఆఫీసర్ కానీ ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతున్నట్టయితే అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. సో ఈ 4 కండిషన్స్ లో మనం కానీ ఒకసారి అన్ని కలిపి చూసుకున్నట్టయితే, ఇన్స్పెక్షన్ జరిగేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో పేమెంట్ కలెక్ట్ చేయడానికి లేదు. అలాగే వాలంటరీగా డీలరు పే చేస్తా అన్నా కూడా అది నెక్స్ట్ డే మాత్రమే జరగాలి, కానీ ఇన్స్పెక్షన్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు చేయడానికి లేదు. అలాగే ఫోర్స్డ్ గా ఏదైనా పేమెంట్ కానీ కలెక్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా ఈ ఎస్ఎస్సీ ఎవరైతే ఉన్నారో, డబ్బులు బలవంతంగా కలెక్ట్ చేస్తున్న ఎస్సీ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక గ్రీవెన్స్ రైజ్ చేసి కంప్లైంట్ ఫైల్ చేసి ఫెసిలిటీ కూడా కల్పించమని చెప్పారు. అలాగే ఈ కంప్లైంట్లు అన్ని ఫైల్ చేసిన తర్వాత కూడా కన్సర్న్ ఆఫీసర్ కానీ ఏది కానీ ఫాలో కాకుండా ముందుగా కానీ ముందుకెళ్తున్నట్టయితే అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఈ రెండు ఒక మంచి జడ్జిమెంట్స్, ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఈ సెక్షన్ 67 కింద జరుగుతున్న ప్రొసీడింగ్స్ లో ఒక సుహృద్భావ వాతావరణం క్రియేట్ చేయడానికి ఇచ్చిన జడ్జిమెంట్. 2 జడ్జిమెంట్స్ దయచేసి మీరు ఒకసారి చదవండి, చాలా బ్యూటిఫుల్. మెడ్రాస్ హైకోర్టు కానివ్వండి, గుజరాత్ హైకోర్టు కానివ్వండి, నేను ఇలా చెప్పిన సైటేషన్ ప్రకారంగా చాలా మంచి జడ్జిమెంట్స్ ఇచ్చారు. నేను చెప్పిన దాంట్లో నా అండర్స్టాండింగ్ ఏదైనా తప్పులు ఉంటే మీరు ఒక్కసారి తిరిగి 2 జడ్జిమెంట్స్ ని చదివి మీ క్లయింట్స్ కి ప్రాపర్ గా మీరు అడ్వైజ్ చేస్తారని కోరుకుంటూ NTRF తరపున నమస్కారం.